గత కొన్ని సంవత్సరాల్లో మెగాస్టార్ చిరంజీవిని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించింది చాలా అరుదు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన నాటి నుండి గమనిస్తే ఒక సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఆడియో వేడుకలోనే ఇద్దరు కలివిడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నమవుతూ చిరుతన రీఎంట్రీ కోసం సిద్ధమవుతుండగా పవన్ రాజకీయాలను పక్కన పెట్టి మళ్లీ తన సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. నాణానికి మరోవైపు పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం సందర్భం వచ్చిన సమయంలోనూ సినీ ఆడియో వేడుకలపైన తన అన్న చిరంజీవి గురించి గొప్పగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కొత్త సినిమా ఖైదీ నెంబర్ 150కు సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేశారు మెగాస్టార్. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వినాయక్ ను తన తమ్ముడిలాగా అభివర్ణించిన సందర్భంలో నాగబాబు పవన్ కళ్యాణ్ తనకు ఎలా సోదరులో వినాయక్ కూడా అలాంటి తమ్ముడేనని చెప్పుకొచ్చాడు. గతంలో హీరో శ్రీకాంత్ గురించి కూడా చెప్పిన సందర్భంలో కూడా మెగాస్టార్ ఇవే మాటలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సదరు శ్రీకాంత్ ఎక్కడ ఉన్నాడో గాని ఆయన స్థానంలో ఖైదీ నెంబర్ 150 దర్శకుడు వినాయక్ వచ్చి చేరాడు. సహజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి అసందర్భపు అసత్యపు మాటలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ మెగాస్టార్ లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి మాట్లాడడం అనేది అభిమానులు జీర్ణించుకోలేని విషయం. బహుశా ఎంతమంది వచ్చినా ఆదరించేటంత విశాలమైన మనసు మన మెగాస్టార్ సొంతమేమో. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా